వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై ఎడ్యుకేషన్ స్టూడియో. కొత్తగా ఎవరైనా మా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆల్ని సెలెక్ట్ చేయండి. హలో గైస్, ఇప్పటి వరకు మనం 4 యూనిట్స్ ఫినిష్ చేసుకున్నాం కదా. అండ్ ఈరోజు 5th యూనిట్ స్టార్ట్ చేద్దాం. అండ్ ఇట్స్ నేమ్ ఈజ్ బయోడైవర్సిటీ. బయోడైవర్సిటీ మీనింగ్ ఏంటి? బయోడైవర్సిటీ ఈజ్ ఏ వెరైటీ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్. అండ్ ఈ బయోడైవర్సిటీ అనేది కలెక్షన్ ఆఫ్ స్పీసెస్ అనమాట. లైక్ యానిమల్స్, ప్లాంట్స్, వాటి కలెక్షనే బయోడైవర్సిటీ అంటారు. అండ్ ఇక్కడ మనకి బిగినింగ్లో టోటల్గా 2 పిక్చర్స్ ఇచ్చారు. అండ్ క్వశ్చన్స్ ఏమి ఇచ్చారో చూద్దాం. వాట్ డూ యూ సీ ఇన్ ద ఫస్ట్ పిక్చర్? డూ యూ లైక్ ఇట్? ఇఫ్ నాట్, వై అని అడుగుతున్నారు. మనం ఫస్ట్ పిక్చర్ని చూద్దాం. ఫస్ట్ పిక్చర్లో మనం ఏం చూస్తున్నాం? ఇక్కడ ఒక రివర్లా ఉంది అండ్ ఇక్కడ ఫుల్ గార్బేజ్ అంతా రివర్ బ్యాంక్లో పడేశారు. ఇది చాలా వేస్ట్ అనమాట. ఇది ఎన్విరాన్మెంట్కి పొల్యూట్ చేస్తుంది. అక్కడ ఉన్న ప్రజలకి చాలా హెల్త్ ఇష్యూస్ వస్తాయి వీటి వల్ల. అంటే ఇది మంచి సిచ్యువేషన్ కాదు ఈ ఫస్ట్ పిక్చర్లో ఉన్నది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, హౌ ఈజ్ ద సెకండ్ పిక్చర్ డిఫరెంట్ ఫ్రమ్ ద ఫస్ట్? డూ యూ ఫీల్ గుడ్ అబౌట్ ఇట్? గివ్ రీజన్స్ ఫర్ యువర్ వ్యూ. ఇక్కడ ఏమడుగుతున్నారంటే ఇక్కడ 2 పిక్చర్స్ ఇచ్చారు కదా. ఈ సెకండ్ పిక్చర్ అనేది ఫస్ట్ పిక్చర్కి ఏంటి డిఫరెన్స్ అండ్ మీరు ఇది లైక్ చేస్తున్నారా? రీజన్ చెప్పండి అని చెప్తున్నారు. ఈ 2 పిక్చర్స్ని కంపేర్ చేసుకుంటే మనకే కనిపిస్తుంది ఇక్కడ ఫుల్ గ్రీనరీ అండ్ ఫుల్ ఆఫ్ ట్రీస్ అండ్ ప్లాంట్స్ ఉన్నాయి. కానీ ఇక్కడ వేస్ట్, గార్బేజ్ అండ్ గ్రీనరీ అసలు మనకు కనిపించడం లేదు. ఇలా ఉండే విలేజెస్ అందరూ విత్ గుడ్ హెల్త్ ఉంటారు. బట్ ఇక్కడ ఎప్పుడు హెల్త్ ఇష్యూస్ ఉంటాయి, వాళ్ళు ఎప్పుడు పొల్యూషన్లో ఉంటారు. బట్ ఇక్కడ ఫుల్ గ్రీనరీ, అది మనకు అర్థమవుతుంది. ఓకేనా? సో ఈ లెసన్ అంతా ఎన్విరాన్మెంట్పై బేస్ అయి ఉంటుంది. ఇందులో 5A అండ్ ద నేమ్ ఈజ్ ఎన్విరాన్మెంట్. ఎన్విరాన్మెంట్ అంటే మనకు తెలుసు, పర్యావరణం. ఇప్పుడు లెసన్లోకి వెళ్ళిపోదాం. ఇట్ ఈస్ అన్ ఇంటర్వ్యూ విత్ వాంగారి మాతే, ఎన్విరాన్మెంటల్ యాక్టివిస్ట్ అండ్ నోబెల్ ప్రైజ్ విన్నర్. ఈ లెసన్ అనేది ఒక ఇంటర్వ్యూ అనమాట వాంగారి మాతయ్తో. అండ్ ఈవిడ ఒక ఎన్విరాన్మెంటల్ యాక్టివిస్ట్ అండ్ నోబెల్ ప్రైజ్ విన్నర్ కూడా. ఏమైంది ఇంటర్వ్యూ చూద్దాం ఇప్పుడు. వాంగారి మాతే స్టార్టెడ్ ద గ్రీన్ బెల్ట్ మూమెంట్ అండ్ ఆల్సో ఫాట్ ఫర్ ఈక్వల్ రైట్స్ ఫర్ ఉమెన్ ఇన్ ఆఫ్రికా. వాంగారి మాతే ఒక గ్రీన్ బెల్ట్ మూమెంట్ని స్టార్ట్ చేసింది. అండ్ ఆఫ్రికాలో ఉండే ఉమెన్ కోసం, ఉమెన్కి అండ్ మెన్కి ఈక్వల్ రైట్స్ కోసం ఫైట్ కూడా చేసింది అని చెప్తున్నారు. షీ ఈజ్ ద ఫస్ట్ ఆఫ్రికన్ ఉమెన్ టు విన్ ద నోబెల్ పీస్ ప్రైజ్. ఆఫ్రికా ఉమెన్లో ఈవిడికి ఫస్ట్ నోబెల్ పీస్ ప్రైజ్ వచ్చిందంట. రీడ్ ద ఎక్సెప్ట్స్ ఫ్రమ్ హెర్ ఇంటర్వ్యూ విత్ నిప్పాన్ హోసా కొకాయ్ NHK రేడియో జపాన్ 2004 డిసెంబర్ 19. ఇప్పుడు ఎక్సెప్ట్స్ అంటే ఏంటి అంటే షార్ట్ ఫామ్. అంటే ఆవిడతో ఇంటర్వ్యూ అయింది కదా, అందులో కొంత కంటెక్స్ట్ అనేది తీసుకొని మనకి ఈ లెసన్లో ఇచ్చారు. అది మనం చూద్దాం. ఎవరితో ఇంటర్వ్యూ అయింది? NHK మీన్స్ నిప్పాన్ హోసో కొకాయ్ రేడియోతో జపాన్లో ఇంటర్వ్యూ అయ్యింది. ఎప్పుడు? 2004 డిసెంబర్ 19. ఓకే, ఏ క్వశ్చన్స్ అడిగారు అండ్ ఈవిడ ఎలా ఆన్సర్ చేసింది అన్నది ఇక్కడ చూద్దాం. NHK రేడియో వాళ్ళు అడుగుతున్నారు, హౌ డిడ్ యూ బికమ్ అవేర్ ఆఫ్ ద ఎన్విరాన్మెంట్ అని. అవేర్ అంటే ఇక్కడ టేక్ యాక్షన్ అనమాట. అంటే ఎన్విరాన్మెంట్పై ఆవిడకి ఎలా ఆ కాన్సర్న్ కలిగింది అని NHK రేడియో వాళ్ళు అడుగుతున్నారు. దానికి వాంగారి మాతయ్య గారు ఏం చెప్పారో చూద్దాం. From the time we started, we are trying to respond to the basic needs of the people in the rural areas. And people were asking for clean drinking water, for food, for energy, which is mostly firewood, for building material, for fodder for the animals, and all those come from the land. ఇక్కడ ఏం చెప్తుందంటే తను వాళ్ళు ఆ గ్రీన్ బెల్ట్ మూమెంట్ స్టార్ట్ చేయగానే వాళ్ళ బేసిక్ నీడ్స్కి రెస్పాండ్ అయ్యారు, పీపుల్ యొక్క బేసిక్ నీడ్స్కి. అండ్ పీపుల్ ఏమడుగుతున్నారంటే వీళ్ళకి క్లీన్ డ్రింకింగ్ వాటర్ కోసం అండ్ కొన్ని బేసిక్ నీడ్స్, ఫుడ్, ఎనర్జీ, బిల్డింగ్ మెటీరియల్ అండ్ వాళ్ళ యానిమల్స్ని పెంచుకుంటారు కదా, వాటికి ఫుడ్, అవన్నీ అడుగుతున్నారనమాట. అండ్ ఇక్కడ నోటీస్ చేయాల్సింది ఏంటి అంటే ఆ ఫుడ్, ఆ బేసిక్ నీడ్స్ అంతా ల్యాండ్ నుంచి వస్తాయి. అదే వాంగారి మాతయ్య గారు నోటీస్ చేసి ఇప్పుడు మనం చేంజ్ చేయాల్సింది ఎన్విరాన్మెంట్ అని గుర్తించారు. అప్పుడు they did not have those things because the environment was degraded. Degraded అంటే
డిక్రీజ్ ద క్వాలిటీ అనమాట. ఎన్విరాన్మెంట్ యొక్క క్వాలిటీ అంటే ఎన్విరాన్మెంట్ అక్కడ పొల్యూట్ అయిపోవడం వల్ల వాళ్ళకి ఆ థింగ్స్ లేవు అని చెప్తున్నారు. సో ఫ్రమ్ ద వెరీ బిగినింగ్ వీ అండర్స్టూడ్ దట్ వీ హ్యావ్ టు రీహాబిలిటేట్ ద ఎన్విరాన్మెంట్. రీహాబిలిటేట్ అంటే రీస్టోర్. సో మనకి వాళ్ళకి బిగినింగ్లోనే వాళ్ళకి అర్థమైంది ఎన్విరాన్మెంట్ని రీస్టోర్ చేయాలి, ఫుల్ గ్రీనరీ తేవాలి అని చెప్పి అర్థమైంది. The forested mountains were the source of water and the source of rain. So when you deforest, you cause a shortage of water and a change of rainfall patterns, and therefore people are not able to get food and water. ఇక్కడ ఏమైందంటే ద ఫారెస్టెడ్ మౌంటైన్స్ అనమాట. ఇక్కడ ఫారెస్టెడ్ మౌంటైన్స్ నుంచే మనకి వాటర్, రెయిన్ అవన్నీ వస్తాయి. సో మనము ఎప్పుడైతే డీఫారెస్ట్ చేస్తామో అప్పుడు మనకి వాటర్ షార్టేజ్ వస్తుంది అండ్ రెయిన్ఫాల్ ప్యాటర్న్స్ కూడా చేంజ్ అయిపోతాయి. సో ఆ షార్టేజ్ రావడం వల్ల ఫుడ్, వాటర్ అవేమీ దొరకవు పీపుల్కి. దేర్ఫోర్ in order for them to have good environment that can sustain their livelihoods, it is important to have a government that accounts to them, that protects their interest, that is concerned about their lives. సో ఈ గుడ్ ఎన్విరాన్మెంట్ రావడానికి అండ్ వాళ్ళ లివ్లీహుడ్స్ ఇంకా బాగుండడానికి వాళ్ళకి మంచి గవర్నమెంట్ కావాలి. ఏ గవర్నమెంట్ అయితే వాళ్ళకి అకౌంట్స్ టు దెమ్, వాళ్ళ నీడ్స్ చూస్తుందో అండ్ వాళ్ళకి ప్రొటెక్ట్ చేస్తుందో, వాళ్ళ ఇంట్రెస్ట్ని చూస్తుందో, వాళ్ళపై కాన్సర్న్ అంటే వాళ్ళ లివ్లీహుడ్ని అర్థం చేసుకొని చేంజ్ చేయడం అనమాట చేస్తుందో అలాంటి గవర్నమెంట్ కావాలి అని వాంగారి మత చెప్పింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఎన్హెచ్కే రేడియో వాళ్ళు అడిగిన నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే హౌ ఈజ్ పీస్ కనెక్టెడ్ టు ఏ గుడ్ ఎన్విరాన్మెంట్. మనకి గుడ్ ఎన్విరాన్మెంట్ వస్తేనే మనకి శాంతి వస్తుంది, ఆ రెండింటి మధ్యన కనెక్షన్ ఏంటి అని వాంగారి మతయ్యకి అడుగుతున్నారు. తను ఏం చెప్పిందంటే మెనీ వార్స్ దట్ ఆర్ ఫాట్ ఇన్ ద వరల్డ్ ఆర్ ఫాట్ over natural resources. Some wars are fought because the environment is so degraded and that it is not able to support communities, and so they fight over the little that is left. ఏం చెప్తుందంటే ఆవిడ ఎన్నో వార్స్ జరిగాయి, అవన్నీ నేచురల్ రిసోర్సెస్ కోసమే జరిగాయి. సో ఎన్విరాన్మెంట్ డిగ్రేడ్ అయిపోవడం వల్ల చాలా పార్ట్ ఆఫ్ నేచురల్ రిసోర్సెస్ అనేవి మనం కోల్పోతున్నాం అండ్ మిగిలిన దానికోసం గొడవలు అవుతున్నాయి అని చెప్తుంది. నెక్స్ట్ others are fought because some people want to take a lot of the resources to control them and to keep many other people out. ఇంకా వేరే వార్స్ ఎందుకు జరుగుతాయి అంటే సమ్ పీపుల్ అనుకుంటారు లాట్ ఆఫ్ రిసోర్సెస్ అన్నీ వాళ్ళకే కావాలి, వాళ్ళ దానిపై కంట్రోల్ చేయాలి, ఇంకా మిగతా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి అని చెప్పి వాళ్ళు అనుకుంటారు, దానివల్ల వార్స్ జరుగుతాయి అని వాంగారి మతయ్య గారు చెప్తున్నారు. ఇంకేం చెప్తున్నారంటే now whether this happens at the national level or a regional level or even at the global level, sooner or later there is discontent, and when that discontent is strong enough there is conflict. Discontent అంటే not satisfy అనమాట. ఇప్పుడు ఈ వార్స్ ఈ గొడవలు ఇవి నేచురల్ రిసోర్సెస్ కోసం ఇవన్నీ నేషనల్ లెవెల్ వెళ్ళి రీజనల్ లెవెల్ వెళ్ళి సాటిస్ఫాక్షన్ లేకపోవడం అనేది ఇంకా స్ట్రాంగ్ అయ్యి కాన్ఫ్లిక్ట్కి దారితీస్తుంది అని చెప్తుంది ఆవిడ. సో గుడ్ మేనేజ్మెంట్ ఆఫ్ నేచురల్ రిసోర్సెస్, ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ దీస్ రిసోర్సెస్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ పీస్. కనుక శాంతి పొందడానికి ఈ నేచురల్ రిసోర్సెస్ యొక్క మేనేజ్మెంట్ అండ్ ఈ నేచురల్ రిసోర్సెస్ అనేవి ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్తుంది. ఎట్ ద సేమ్ టైమ్ గుడ్ మేనేజ్మెంట్ ఆఫ్ ద నేచురల్ రిసోర్సెస్ ఈజ్ నాట్ పాసిబుల్ ఇఫ్ యూ డూ నాట్ హ్యావ్ డెమోక్రటిక్ స్పేస్, రెస్పెక్ట్ ఫర్ హ్యూమన్ బీయింగ్స్, రెస్పెక్ట్ ఫర్ హ్యూమన్ రైట్స్, గివింగ్ అదర్ పీపుల్ డిగ్నిటీ. ఇక్కడ ఏం చెప్తున్నారంటే అదేవిధంగా గుడ్ మేనేజ్మెంట్ ఆఫ్ నేచురల్ రిసోర్సెస్ యొక్క గుడ్ మేనేజ్మెంట్కి అది పాసిబుల్ కాదు ఎప్పుడైతే ఈ పీపుల్కి డెమోక్రటిక్ స్పేస్ అంటే వాళ్ళకంటూ ఒక స్థానం అనమాట అది ఉండదో, ఎప్పుడైతే పీపుల్ రెస్పెక్ట్ పొందరో అండ్ వాళ్ళ రైట్స్కి రెస్పెక్ట్ ఇవ్వరో అండ్ వాళ్ళకి గౌరవం దక్కదో అంతవరకు నేచురల్ రిసోర్సెస్ అండ్ ఎన్విరాన్మెంట్ ఇవన్నీ గుడ్ మేనేజ్మెంట్ చేయడానికి పాసిబుల్ కాదు అని ఇవరు చెప్తున్నారు. That is why the three themes are related, like the African stool with 3 legs and the basin on which you sit. The 3 legs, one leg is peace, the other leg is good governance, the third leg is sustainable management of resources. When you have those 3 legs, now you can put the basin which is development. And if you try to balance the stool
వితౌట్ దోస్ 3 ఇట్ వోంట్ హ్యాపెన్. ఏం చెప్తున్నారంటే ఇదంతా ఇప్పుడు పైన చెప్పారు కదా, డెమోక్రటిక్ స్పేస్, హ్యూమన్ బీయింగ్స్కి రెస్పెక్ట్, రైట్స్ మీద రెస్పెక్ట్, డిగ్నిటీ ఇవన్నీ ఉంటేనే న్యాచురల్ రిసోర్సెస్ యొక్క గుడ్ మేనేజ్మెంట్ అవుతుంది అని. అది రిలేటెడ్ ఎలా ఈ 3 థీమ్స్ లాగా, ఆఫ్రికన్ స్టూల్, 3 legs అండ్ ద బేసిన్ విజిట్. ఈ 3 legs గురించి చెప్పారు. 1 leg అంట పీస్, అండ్ అదర్ లెగ్ అనేది గుడ్ గవర్నెన్స్ అంట, అండ్ ద థర్డ్ లెగ్ సస్టైనబుల్ మేనేజ్మెంట్ ఆఫ్ రిసోర్సెస్ అంట. ఈ 3 legs ఎలా రిలేట్ అయ్యి ఉన్నాయో, 3 legsని పాటిస్తే అప్పుడు ఆ బేసిన్పై కూర్చోగలము అని చెప్తున్నారు. ఆ బేసిన్నే డెవలప్మెంట్తో పోల్చారనమాట. దాన్ని మనం పొందగలం అని చెప్తున్నారు. అలాగే ఇది కూడా రిలేట్ అయ్యి ఉంది అని చెప్తున్నారు. ఇఫ్ యూ ట్రై టు బ్యాలెన్స్ ద స్టూల్ వితౌట్ దీస్ 3 ఇట్ వోంట్ హ్యాపెన్. అదే చెప్తున్నారు. అంటే అదొక ఇడియంలా అనమాట. స్టూల్ని బ్యాలెన్స్ చేస్తే మనం కూర్చోలేం, ఈ 3 legsని కూడా బ్యాలెన్స్ చేయాలి, అప్పుడే మనం కూర్చోగలం, అప్పుడే డెవలప్మెంట్ పొందగలం అని చెప్తున్నారనమాట. We have not shared our resources equitably. We have allowed some people, especially those in power, to acquire a lot at the expense of the majority, and we have also engaged in conflict. మనం ఈ రిసోర్సెస్ అన్నింటినీ ఈక్వల్గా పంచలేదు. పీపుల్ ఎవరైతే పవర్లో ఉన్నారో వాళ్ళకి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చాము అని చెప్తున్నారు. అండ్ ఎక్స్పెన్స్ అంటే రిక్వైర్డ్ ఫర్ సంథింగ్ అనమాట, వాళ్ళకి కొంచెం మెజారిటీని మనం ఇచ్చాము అని చెప్తున్నారు. అండ్ వీ హ్యావ్ ఆల్సో ఎంగేజ్డ్ ఇన్ కాన్ఫ్లిక్ట్, అలాగే వాళ్ళు గొడవలు కూడా పెట్టుకున్నారు అని చెప్తున్నారు. అండ్ ఇది ఆన్సర్ ఇచ్చారనమాట. వంగారి మత ఎన్హెచ్కే రేడియో ఏమడిగింది క్వశ్చన్, మీరు పీస్కి అండ్ ఎన్విరాన్మెంట్కి ఏంటి, శాంతికి ఎన్విరాన్మెంట్కి కనెక్షన్ ఏంటి అనుకుంటున్నారు అని అడిగితే వంగారి మతయ్య గారు ఈ ఆన్సర్ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, వాట్ వాజ్ ద ఎన్విరాన్మెంట్ లైక్ వెన్ యూ ఆర్ యంగ్ అండ్ హౌ డిడ్ యూ గో అబౌట్ సేవింగ్ ఇట్. ఎన్విరాన్మెంట్ మీరు యంగ్గా ఉన్నప్పుడు ఎలా ఉండేది అండ్ ఇప్పుడు మీరు దాన్ని ఎలా సేవ్ చేశారు అని అడుగుతున్నారు. When I was child, which is almost more than 50 years ago, the environment was very pristine, very beautiful and very green. We were a British colony and the British government at that time started to clear cut the indigenous forests in our forest mountains because they wanted to establish commercial plantation of exotic species of trees such as the pines from the northern hemisphere and the eucalyptus from Australia. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, నేను చైల్డ్గా ఉన్నప్పుడు ఎన్విరాన్మెంట్ అనేది అది ఎప్పుడు 50 years ఎగో అనమాట. ఆవిడ చైల్డ్గా ఉన్నప్పుడు అంటే ఎన్విరాన్మెంట్ ఈజ్ వెరీ ప్రెస్టెంట్ అంటే ఒరిజినల్ కండిషన్, అంటే ఒరిజినల్గా గ్రీనరీగా ఉంది, బ్యూటిఫుల్గా గ్రీన్గా ఉంది అని చెప్తున్నారు. ఎప్పుడైతే బ్రిటిషర్స్ వచ్చారో, బ్రిటిషర్స్ అనేవాళ్ళు ఆ ఇండిజియస్ ఫారెస్ట్ అన్నిటినీ కట్ చేసి ఆ ప్లేస్లో కమర్షియల్ ప్లాంటేషన్స్ ఆఫ్ ఎగ్జాటిక్ స్పీసెస్ పెట్టాలనుకున్నారు. అండ్ కమర్షియల్ ప్లాంటేషన్స్ అంటే ట్రేడర్స్ బిజినెస్ కోసం ప్లాంటేషన్స్ పెట్టాలనుకున్నారు. అండ్ ఎగ్జాటిక్ స్పీసెస్ అంటే ఎక్కడి నుంచో వచ్చిన ట్రీస్ని అవి పెట్టాలనుకుంటున్నారు అనమాట. అవి ఏంటి అంటే పైన్స్, నార్థన్ హెమిస్ఫియర్ నుంచి వచ్చిన స్పీసెస్, అండ్ కాల్ప్టస్ ఫ్రమ్ ఆస్ట్రేలియా నుంచి వచ్చిన స్పీసెస్ ఇక్కడ ప్లాంట్ చేయాలనుకుంటున్నారు అనమాట. అందుకు ఇక్కడ ఉండే ఇండిజియస్ ఫారెస్ట్ అన్నీ కట్ చేసేసారు అని చెప్తున్నారు. ఎప్పుడు తన ఎంగేజ్లో 50 years ఎగో తన ఎంగేజ్లో ఉన్నప్పుడు బ్రిటిషర్స్ వచ్చి అలా చేశారు అని చెప్తున్నారు. These trees are very nice, they grow tall and they grow very fast, but as they grow they destroy all the local biological diversity. ఈ ట్రీస్ అనేవి ఏదైతే ఎగ్జాటిక్ స్పీసెస్ ఎక్కడి నుంచో తెచ్చి పెంచారో ఆ ట్రీస్ అనేవి ఫాస్ట్గా గ్రో అయ్యేవంట అండ్ చాలా పెద్దవి అయ్యాయంట అదే టైంలో. కానీ అవి లోకల్ బయాలజికల్ డైవర్సిటీ అంతటిని డెస్ట్రాయ్ చేసింది. అంటే ఇక్కడ ఉండే ట్రీస్ని, ఇక్కడ ఉండే యానిమల్స్ని అన్నీ డెస్ట్రాయ్ చేసింది. అదే చూడండి, ఆల్ ద ఫ్లోరా అండ్ ఫోనా ఆర్ డిసపీర్డ్, ప్లాంట్స్ అండ్ యానిమల్స్ అన్నీ డిసపీర్ అయిపోయాయంట. సో ఆల్దో వీఆర్ గెటింగ్ కమర్షియల్ టింబర్ ఫర్ ద గ్రోయింగ్ టింబర్ ఇండస్ట్రీ, వీ ఆల్సో డెస్ట్రాయిడ్ అవర్ లోకల్ ఫ్లోరా అండ్ ఫోనా. టింబర్ ఇండస్ట్రీ కోసం టింబర్ వచ్చింది వాళ్ళకి. టింబర్ అంటే వుడ్ అనమాట, బిల్డింగ్కి యూజ్ చేసే వుడ్. ఆ టింబర్ ఇండస్ట్రీ గ్రో చేయడానికి టింబర్ వచ్చింది, బట్ ఫ్లోరా అండ్ ఫౌనా అనేవి డిస్ట్రాయ్ అయిపోయి ఈ ప్లాంట్స్ వల్ల. యాజ్ ఏ రిజల్ట్ దీస్ ఫారెస్ట్స్ విచ్ ఆర్ ద వాటర్ టవర్స్ వర్ నో లాంగర్ ఏబుల్ టు కంటైన్ ద వాటర్. సో వెన్ ద రైన్ ఫెల్ ద వాటర్ ran downstream and ended up in the lakes and oceans instead of
going down into the underground reservoir so that it come back to us in the form of rivers. One thing we noted is that not only did the rain patterns change, Become less but also the rivers started drying up. We lost our local biological diversity. So that's a lot of damage to our environment. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఈ ట్రీస్ అన్నీ పెంచారు కదా, వీటి వల్ల లోకల్ బయోడైవర్సిటీ అంతా డ్యామేజ్ అయిందంట. అండ్ ఈ ప్లాంట్స్ లేకపోవడం వల్ల ఏవైతే రెయిన్ఫాల్కి అండ్ వాటర్ రిసోర్సెస్ కారణమో అవి లేకపోవడం వల్ల ఇప్పుడు ఏమవుతుందంటే వాటర్ అంతా డౌన్ స్ట్రీమ్కి వెళ్ళి లేక్స్లోకి ఓషియన్స్లోనికి కలిసిపోతుంది. అదే అప్పుడేమైంది అంటే అండర్గ్రౌండ్ రిజర్వాయర్లో స్టోర్ అయ్యేదన్నమాట వాటర్. ఈ ఇంటర్న్ వాళ్ళకి రివర్స్ లాగా వచ్చి ఉపయోగపడేది ఆ వాటర్. కానీ ఇప్పుడు డౌన్ స్ట్రీమ్కి వెళ్ళి లేక్స్లో కలిసిపోతుంది. సో అదొక పెద్ద ప్రాబ్లం వాళ్ళకి. అండ్ రెయిన్ ప్యాటర్న్స్ కూడా చేంజ్ అయిపోయాయంట. అండ్ రివర్స్ కూడా డ్రై అయిపోయి, ఇంకా వాటర్ రావట్లేదు కదా, రివర్స్ అన్నీ డ్రై అయిపోయి. అండ్ వాళ్ళ లోకల్ బయోడైవర్సిటీ కూడా వాళ్ళు లాస్ అయిపోయారు. దేనివల్ల? వేరే ఎగ్జాటిక్ స్పీసెస్ ప్లాంట్స్ని పెంచడం వల్ల. సో ఇంత డ్యామేజ్ కలిగింది ఎన్విరాన్మెంట్కి అని ఆవిడ చెప్తున్నారనమాట. That is why in 1975 at the very first United Nations Conference for women in Mexico, many of the women were saying we need food, we need water, we need clean drinking water, we need fodder for our animals. And I was wondering what was happened. These are things that were there 20 years ago when I was child. The environment had changed. And that's when I started this campaign to restore the vegetation and to restore the land and to rehabilitate the forests. ఇక్కడ ఎన్విరాన్మెంట్ అంతా డ్యామేజ్ అయిపోయాక 1975లో ఒక యునైటెడ్ నేషన్ కాన్ఫరెన్స్ ఫర్ ఉమెన్ కోసం నేషన్స్ కాన్ఫరెన్స్ అనేది పెట్టారంట మెక్సికోలో. అయితే అక్కడ ఉన్న ఉమెన్ అంతా చెప్తున్నారు ఏంటని, మాకు ఫుడ్ కావాలి, వాటర్ కావాలి, అండ్ క్లీన్ డ్రింకింగ్ వాటర్ కావాలి, అండ్ మా యానిమల్స్కి ఫుడ్ కావాలి అని చెప్తున్నారనమాట. అప్పుడు ఈవిడ వాండర్ అయింది, ఏమైంది 20 years ago నేను చైల్డ్గా ఉన్నప్పుడు ఇవన్నీ ఉండేవి కదా అని ఆవిడ అనుకుంటుందనమాట. ద ఎన్విరాన్మెంట్ అనేది డ్యామేజ్ అయిపోయింది అని ఆవిడ అనుకుంది. అండ్ అప్పుడే తను క్యాంపెయిన్ స్టార్ట్ చేసింది. దేనికి? వెజిటేషన్ రీస్టోర్ చేయడానికి అండ్ ల్యాండ్ని రీస్టోర్ చేయడానికి, అలాగే ఫారెస్ట్ని కూడా రీహాబిలిటేట్ చేయడానికి, అంటే ఒరిజినల్ స్టేట్కి తేవడానికి. ఓకేనా? దెన్ ఈ ఆన్సర్ చెప్పారనమాట ఎన్హెచ్కే రేడియో వాళ్ళ క్వశ్చన్కి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వాట్ హ్యాపెన్ వెన్ యూ స్టార్టెడ్ వర్కింగ్ విత్ ద ఉమెన్తో వర్క్ స్టార్ట్ చేసినప్పుడు మీకు ఏమైంది, ఏం చేశారు, ఎలా స్టార్ట్ చేశారు అని అడుగుతున్నారు. ఆ క్వశ్చన్కి వాంగారి మాత ఏం చెప్పారో చూద్దాం. Well, the first time when I told them, let us plant trees, the women said they did not know how to plant trees. So I asked the foresters to come and teach them. But they were very complicated. They are professionals. It became very complicated for ordinary illiterate women. So I told the women, we shall use our common sense and just do what we do with other seeds. ఉమెన్ వర్క్ ఆన్ ద ఫార్మ్స్. ఏమైందంట, ఫస్ట్ ఈవిడ వర్క్ని స్టార్ట్ చేయగానే ఉమెన్స్ చెప్పారు మనం ట్రీస్ ప్లాంట్ చేయడానికి వెళ్దాం పదండి అని. అప్పుడు వాళ్ళు చెప్పిన ఇమీడియట్ ఆన్సర్ ఏంటి అంటే మాకు ట్రీస్ ఎలా ప్లాంట్ చేయాలో తెలియదు అని చెప్పారు. అప్పుడు తిను ఫారెస్టర్స్ని పిలిచి వాళ్ళకి టీచ్ చేయమందనమాట. కానీ ఫారెస్టర్స్ రాలేదు, వాళ్ళు ప్రొఫెషనల్స్గా వీలయ్యారు. అండ్ ఇల్లిటరేట్ ఉమెన్కి ఇది రావడం అనేది చాలా కాంప్లికేటెడ్ అని చెప్తుంది. అప్పుడు ఆవిడ చెప్పింది మనము కామన్ సెన్స్తో ఈ వర్క్ని చేద్దాం అని చెప్పింది. మిగతా సీడ్స్ మీరు ఎలా అయితే ప్లాన్ చేస్తారో ఇది కూడా అలానే అనుకోండి అని చెప్పి వాళ్ళకి ఎంకరేజ్ చేసిందనమాట. ఉమెన్ వర్క్ ఆన్ ద ఫార్మ్స్. అప్పుడు అక్కడ ఉమెన్ అందరూ ఫార్మ్స్లో వర్క్ చేశారు. దే ఆర్ ద వన్స్ హూ ప్లాంట్, వాళ్ళే అన్ని ప్లాంట్ చేశారు. దే ఆర్ ద వన్స్ హూ కల్టివేట్, దే ఆర్ ద వన్స్ హూ ప్రొడ్యూస్ ఫుడ్. సో ఐ టోల్డ్ దెమ్ that seeds of trees are like any other seeds. So if they were to treat those tree seeds the same way they treat other seeds of food crops, there is no difference. మీరు నార్మల్గా ఎప్పుడు వీళ్ళు ఎలాగ ఫార్మ్స్ కదా ప్లాంట్ చేస్తారు, కల్టివేట్ చేస్తారు, ఫుడ్ని ప్రొడ్యూస్ చేస్తారు. ఆ ట్రీస్ సీడ్స్ లాగే ఈ ఫుడ్ క్రాప్ సీడ్స్లా కూడా అలానే అనుకోండి, అలానే ప్లాంట్ చేయండి, వీటి మధ్య డిఫరెన్స్ లేదు అని చెప్పి ఈవిడ ఎంకరేజ్ చేసిందంట అక్కడ ఉన్న విలేజెస్కి. అది చెప్తున్నా. ఐ టోల్డ్ దెమ్ టు లుక్ ఫర్ ఓల్డ్ బ్రోకెన్ పాట్స్ ఈవెన్ అండ్ పుట్ సీడ్స్ దేర్.
They will germinate and they will know those are seedlings from seeds they planted, and we gave them plastic bags to be able to put those seedlings and to nurture them, and they were about half a meter long. Then they could go and transplant them on their farms. ఏం చెప్పారంటే ఈవిడ వాళ్ళకి ఓల్డ్ బ్రేకెన్ పాట్స్ తీసుకొని అందులో సీడ్స్ పెట్టమన్నారు. అవి జెర్మినేట్ అయ్యి సీడ్లింగ్స్గా ఫామ్ అవుతాయి. సీడ్లింగ్స్ అయ్యాక వాళ్ళకి ప్లాస్టిక్ బ్యాగ్స్ ఇచ్చాం ఆ సీడ్లింగ్స్ పెట్టడానికి. అప్పుడు అవి 1 మీటర్ లాంగ్ ప్లాంట్స్ అవ్వగానే అవి తీసుకువెళ్ళి వాళ్ళ ఫామ్స్లో పెట్టుకోమని చెప్పాము, అలా ఎంకరేజ్ చేశాము అని చెప్తున్నారు వాంగారి మాతే. ఇన్ ద బిగినింగ్ ఇట్ వాజ్ డిఫికల్ట్, బట్ దే సూన్ గెయిన్ కాన్ఫిడెన్స్ అండ్ దే బికేమ్ వెరీ కాంపిటెంట్ ఫారెస్టర్స్. సో ఐ కాల్ దెమ్ ఫారెస్టర్స్ వితౌట్ డిప్లొమాస్ అని పిలిచేవారంట. అయితే స్టార్టింగ్లో వాళ్ళు డిఫికల్ట్గా ఫీల్ అయ్యారంట, కానీ అలా వాళ్ళు కాన్ఫిడెన్స్ గెయిన్ చేసుకున్నారు అండ్ ఇప్పుడు వాళ్ళు మంచి ఫారెస్టర్స్ అయ్యారు అని చెప్తున్నారు. సో ఆవిడ వాళ్ళకి పిలిచేవారంట ఫారెస్టర్స్ వితౌట్ డిప్లొమాస్ అని. వాళ్ళు ఇల్లిటరేట్ కదా, వాళ్ళకి ఎడ్యుకేషన్ లేదు కదా, సో వాళ్ళు డిప్లొమాస్ అనేది ఒక ఎడ్యుకేషన్ లాగా, ఎడ్యుకేషన్ లేకుండా ఫారెస్టర్స్ వితౌట్ డిప్లొమాస్ అని పిలిచేవారు. నెక్స్ట్ క్వశ్చన్ NHK రేడియో అడిగింది ఏంటి అంటే, వై డూ యూ థింక్ దే రెస్పాండెడ్ సో వెల్ టు యువర్ మెసేజ్? వాళ్ళు మీ మెసేజ్కి ఇంత బాగా రెస్పాండ్ ఎందుకు అయ్యారు అనుకుంటున్నారు మీరు అని అడిగారు. ఇట్ వాజ్ ఎ నీడ్. వెన్ ద ఉమెన్ సెడ్ దే నీడెడ్ ఫైర్వుడ్ అండ్ బిల్డింగ్ మెటీరియల్, వీ రెస్పాండెడ్ టు దట్ నీడ్. Plant trees, then you will have trees for firewood. In the tropics, trees grow very fast. In 5 to 10 years, these trees serve as firewood, as building materials. ఏం చెప్పారంటే అది ఒక వాళ్ళకి ఎందుకు వాళ్ళు నా మెసేజ్కి అంత రెస్పాండ్ అయ్యారు అంటే అది వాళ్ళ నీడ్ అనమాట, వాళ్ళకి అది అవసరం. ఉమెన్ ఫైర్వుడ్ని కావాలి అన్నారు అండ్ బిల్డింగ్ మెటీరియల్ని కావాలి అన్నారు. నేను ఆ నీడ్కి వాళ్ళకి రెస్పాండ్ అయ్యాను. ఏమన్నానంటే ట్రీస్ని ప్లాంట్ చేయండి, ఆ ట్రీస్ని ఫైర్వుడ్గా వాడండి అని చెప్పాను. ఇన్ ద ట్రాపిక్స్ అంటే నియర్ ఈక్వేటర్, అక్కడ ట్రీస్ అనేవి ఫాస్ట్గా గ్రో అవుతాయి. 5 to 10 ఇయర్స్లో అవి ఫైర్వుడ్గా సర్వ్ చేస్తాయి, బిల్డింగ్ మెటీరియల్స్గా కూడా సర్వ్ చేస్తాయి అని చెప్పాను. Once we had planted those trees, we saw the need for them to understand why we have to have good governance. It became important to give them civic education so that they could understand how we govern ourselves, why we govern ourselves, the way we govern ourselves, why we are managing our environment the way we are managing it, because we were dealing with the environment. We gave them education both in civics and also in environment. That made them understand clearly why they should take up the responsibility of protecting the environment, that it is not the responsibility of the government or the responsibility of somebody else to come and rehabilitate their environment on their own land. It's their responsibility అని చెప్పారు. ట్రీస్ ప్లాంట్ స్టార్ట్ చేశాను అనమాట. వాళ్ళు ట్రీస్ ప్లాంట్ చేసినప్పుడు వాళ్ళకి అండర్స్టాండ్ అయింది, వాళ్ళకి అర్థమైంది ఏంటి అంటే గుడ్ గవర్నెన్స్ అంటే ఏంటో వాళ్ళకి అర్థమైంది. సో వాళ్ళకి సివిక్ ఎడ్యుకేషన్ ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు? వాళ్ళు ఇల్లిటరేట్ కాబట్టి, ఓకేనా. అప్పుడే వాళ్ళకి ఆ సివిక్ ఎడ్యుకేషన్ అంటే వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పడం వల్లనే వాళ్ళకి అర్థమైందనమాట. మనం ఎలా గవర్న్ చేసుకోవాలి, ఎందుకు గవర్న్ చేసుకోవాలి, ద వే అండ్ ఎన్విరాన్మెంట్ని ఎలా మేనేజ్ చేయాలి అండ్ ఏ విధంగా ఏ వేలో వెళ్తే ఎన్విరాన్మెంట్ని మనం ప్రొటెక్ట్ చేయొచ్చు అనేది వాళ్ళకి అర్థమైంది. మనము ఎన్విరాన్మెంట్తో డీల్ చేస్తున్నాం అండ్ మేము వాళ్ళకి ఎడ్యుకేషన్ బోత్ ఇన్ సివిక్స్ అండ్ ఆల్సో ఇన్ ఎన్విరాన్మెంట్. మేము వాళ్ళకి సివిక్ ఎడ్యుకేషన్ అంటే వాళ్ళకి రైట్స్ గురించి ఆ ఎడ్యుకేషనే కాకుండా ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ అంటే ఎన్విరాన్మెంటల్ని ఎలా కాపాడుకోవాలి ఆ ఎడ్యుకేషన్ కూడా ఇచ్చాము అని, ఆ నాలెడ్జ్ కూడా ఇచ్చాము అని చెప్తున్నారు. దే మేడ్ దెమ్ అండర్స్టాండ్ క్లియర్లీ అంటే వాళ్ళ రెస్పాన్సిబిలిటీ అది గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ కాదు అండ్ ఇంకెవరో వచ్చి మన ఎన్విరాన్మెంట్ని రీహాబిలిటేట్ చెయ్యరు అండ్ అది మన రెస్పాన్సిబిలిటీ అని చెప్పి వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పారనమాట వీళ్ళు, ఓకేనా. అది చెప్తున్నారు ఎందుకు మీ మెసేజ్కి వాళ్ళు ఆ విలేజెస్ అనేవారు అంత రెస్పాండ్ అయ్యారు అని NHK రేడియో వాళ్ళు అడిగితే వాంగారి మాతయ్య గారు ఈ ఆన్సర్ అనేది చెప్పారు. వాట్ ట్రాన్స్ఫార్మేషన్స్ డిడ్ యూ సీ?
ఇదంతా చేశాక మీరు ఎలాంటి ట్రాన్స్ఫర్మేషన్స్ని చూసారు, ఎలాంటి చేంజెస్ వచ్చాయి అని అడుగుతున్నారు. One of the bigger transformations that I saw was that ability of an ordinary illiterate woman to get to understand and to able to plant trees that in 5 or 10 years became big trees, and she was able to cut them and be able to give herself energy to be able to sell those trees and give herself income, and to be able to feel confident that she had done something for herself. That sense of pride, sense of dignity, and that they are not begging, that they are doing things for themselves was very empowering. That transformation was very powerful. ఏం చెప్పారంటే పెద్ద ట్రాన్స్ఫర్మేషన్స్ ఏం చూసిందంటే, ఒక ఆర్డినరీ ఇల్లిటరేట్ ఉమెన్ ట్రీస్ని ప్లాంట్ చేసింది. 5 or 10 ఇయర్స్లో అవి పెద్ద ట్రీస్ అయ్యింది. అండ్ ఆవిడ వాటిని కట్ చేసుకొని ఆవిడకి ఒక ఎనర్జీని ఫామ్ చేసుకుంది. అండ్ ఆ ట్రీస్ని అమ్మేసి ఇన్కమ్ని తెచ్చుకుంది. అండ్ అది కూడా తనలో కాన్ఫిడెన్స్ని బిల్డ్ చేసుకొని తన కోసం ఒక పని చేసుకుంది. అండ్ అది కూడా ఒక గర్వించదగ్గ విషయం. అండ్ అది కూడా ఒక గౌరవం తీసుకొస్తుంది. తను ఎవరికి అడగలేదు అండ్ వాళ్ళ కోసం వాళ్ళు పని చేసుకున్నారు. అది చాలా ఎంపవరింగ్ అయిన విషయం, చాలా ఆనందాన్ని కలిగిస్తుంది అండ్ చాలా పవర్ఫుల్ కూడా. దట్ ట్రాన్స్ఫర్మేషన్ వాజ్ వెరీ పవర్ఫుల్ అని అత్తయ్య గారు చెప్తున్నారు. ద అదర్ is the transformation of the landscape. Places where there was dust, there was no more dust. There are trees, even birds and rabbits. They come back and they make the environment very beautiful. There is a shade and sometimes even dry springs come back because the water is not running. The water is going into the ground. Very profound transformation. ఏం చెప్తున్నారంటే నెక్స్ట్ ట్రాన్స్ఫర్మేషన్, ఇప్పుడు ఉమెన్లో ట్రాన్స్ఫర్మేషన్ చెప్పారు. అండ్ ఇప్పుడు ల్యాండ్స్కేప్లో ట్రాన్స్ఫర్మేషన్ ఏంటి అంటే, ఎక్కడైతే డస్ట్ ఉండేదో ఇప్పుడు డస్ట్ లేదు. అండ్ ట్రీస్, ర్యాబిట్స్, బర్డ్స్ అవన్నీ ఉన్నాయి. అండ్ ఎన్విరాన్మెంట్ కూడా చాలా బ్యూటిఫుల్గా అయిందంట. అండ్ ఆఫ్ స్ప్రింగ్స్ కూడా, డ్రై ఆఫ్ స్ప్రింగ్స్ కూడా అప్పుడప్పుడు వస్తున్నాయంట. ఎందుకంటే వాటర్ అనేది రన్ అవ్వకుండా అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోతుంది కాబట్టి. వెరీ ప్రొఫౌండ్ ట్రాన్స్ఫర్మేషన్. ఇంతటి ప్రొఫౌండ్ అంటే ఇంత డీప్ ట్రాన్స్ఫర్మేషన్ అండ్ గుడ్ ట్రాన్స్ఫర్మేషన్ వచ్చింది అని చెప్తున్నారు. అండ్ ద అదర్ ట్రాన్స్ఫర్మేషన్ దట్ ఐ సా వాజ్ ద విల్లింగ్నెస్ ఆఫ్ ద పీపుల్ టు ఫైట్ ఫర్ దేర్ రైట్స్, టు డిసైడ్ దట్ దే హ్యావ్ ఎ రైట్ టు ఏ గుడ్ క్లీన్ ఎన్విరాన్మెంట్, to decide that they will fight for their forests, they will protect their forests, and they will not allow corrupt leaders to take their public land. And ఇంకో ట్రాన్స్ఫర్మేషన్ ఏమి వచ్చింది అంటే, విల్లింగ్నెస్ ఆఫ్ పీపుల్ టు ఫైట్ ఫర్ దేర్ రైట్స్. పీపుల్ వాళ్ళ రైట్స్ కోసం ఫైట్ చేయడానికి చాలా విల్లింగ్ చూపిస్తున్నారు, ఆసక్తి చూపిస్తున్నారు. అండ్ గుడ్ ఎన్విరాన్మెంట్, క్లీన్ ఎన్విరాన్మెంట్ తెచ్చుకోవడానికి వాళ్ళకి రైట్ ఉందని వాళ్ళు డిసైడ్ అయ్యారు. అండ్ వాళ్ళు ఫారెస్ట్స్ కోసం ఫైట్ చేశారు, వాళ్ళ ఫారెస్ట్ని ప్రొటెక్ట్ చేసుకున్నారు. అండ్ లీడర్స్ ఉంటారు కదా, వాళ్ళని కరప్ట్ చేయనివ్వలేదు, ఆ పబ్లిక్ ల్యాండ్ని కరప్ట్ చేయనివ్వలేదు. ఇవి చెప్పారు. అండ్ హెచ్కే రేడియోకి వాంగారి మతయ్య గారు చెప్పారు. నెక్స్ట్, హౌ డూ యూ థింక్ యూ కెన్ ఇన్ఫ్లుయెన్స్ ద రెస్ట్ ఆఫ్ ఆఫ్రికా? ఇంకా మిగతా పీపుల్ని కూడా ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేయాలనుకుంటున్నారు అని చెప్తున్నారు. అవర్ ఎఫర్ట్స్ విల్ ఇన్స్పైర్ అదర్ పీపుల్ టు స్టాప్ వేస్టింగ్ their resources and their youth in wars and instead engage in creating a peaceful environment, more peaceful states. I am very happy about the fact that now in Africa you see new efforts of ensuring that Africans engage in dialogue, that they invest in peaceful negotiations for conflicts, that we manage our environment. We must restore our environment and try to ensure that we do not fight, because we are allowing the environment, especially the land, to be degraded, and then we fight our agricultural land and grazing land. I see a lot of hope in what is happening in Somalia, what is happening in the Sudan, what is happening in West Africa. I see a lot of African leaders encouraging each other టు ఎంగేజ్ ఇన్ ద డైలాగ్. ఏమైందంటే మా ఎఫర్ట్స్, ఇప్పటి వరకు మేము పెట్టిన ఎఫర్ట్స్ అనేవి చాలా ఇన్స్పైర్ చేశాయి. ఆల్ పీపుల్ని వాళ్ళ రిసోర్సెస్ అనేవి వేస్ట్ చేయకుండా చేశాయి. అండ్ యూత్ని వార్స్కి పంపించకుండా చేశాయి. అండ్ పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్, పీస్ఫుల్ స్టేట్స్,
చేయడానికి ఎంగేజ్ చేసింది అని చెప్తున్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ అంటే ఆవిడ చాలా హ్యాపీగా ఉన్నారు. దేనికి? ఆఫ్రికన్స్ అనే అందరూ ఒక డైలాగ్కి వచ్చారు, అంటే ఒక మాటకి వచ్చారు. ఏంటని? మనం కాన్ఫ్లిక్ట్స్ లేకుండా పీస్ఫుల్గా ఉందాం అని అనుకున్నారు. అండ్ ఎన్విరాన్మెంట్ని మేనేజ్ చేద్దాం. మన ఎన్విరాన్మెంట్ ఏదైతే డిగ్రేడ్ అయిపోయిందో దాన్ని మళ్ళీ రీస్టోర్ చేద్దాం. అండ్ ఫైట్ చేయొద్దు, ఎన్విరాన్మెంట్ అండ్ ఎస్పెషల్లీ ల్యాండ్ని డిగ్రేడ్ చేసుకోవద్దు అని చెప్తున్నారు. అండ్ అగ్రికల్చరల్ ల్యాండ్ గురించి, గ్రేజింగ్ ల్యాండ్ గురించి ఫైట్ చేద్దాం, దాన్ని బాగు చేద్దాం అని చెప్తున్నారు. అండ్ సొమాలియా, సుడాన్లో, వెస్ట్ ఆఫ్రికాలో ఏం జరుగుతుందో చూస్తున్నారనమాట. ఆఫ్రికన్ లీడర్స్ ఇంకా అందరూ ఈ డైలాగ్లోనే ఎంగేజ్ అవుతున్నారు, ఈ మాటలనే మాట్లాడుకుంటున్నారు అని వాంగారి మాతయ్య గారు చాలా హ్యాపీగా చెప్పారు. అందరూ ఆవిడ మాటల్ని విన్నారనమాట. అందరూ అలానే చేద్దామని అనుకున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్ ఫర్ వాంగారి మాతయ్య. ఎన్హెచ్కే రేడియో వాళ్ళు అడిగింది, వాట్ ఈస్ ద వన్ థింగ్ వీ కెన్ డూ? మనం ఏం చేయగలం అని అడుగుతున్నారు ఎన్హెచ్కే రేడియో వాళ్ళు. ఎన్విరాన్మెంట్ డిగ్రేడ్ అవ్వకుండా కాపాడాలంటే మనం ఫైనల్ థింగ్, వన్ థింగ్ ఏం చేయాలి అని అడుగుతున్నారు. ఫర్ మీ మై గ్రేటెస్ట్ యాక్టివిటీ ఈజ్ టు ప్లాంట్ ఎ ట్రీ. I think that a tree is a wonderful symbol for the environment, and when we plant a tree, we plant hope. We plant the future for ourselves, for our children, for the birds. We plant something that will last long after we are gone. నా దృష్టిలో గ్రేటెస్ట్ యాక్టివిటీ ఏంటి అంటే ఒక ట్రీని ప్లాంట్ చేయడం. మనం ఒక ట్రీని ప్లాంట్ చేయడం వల్ల, అందరూ ట్రీస్ని ప్లాంట్ చేయడం వల్ల అదే వండర్ఫుల్ సింబల్ ఫర్ ద ఎన్విరాన్మెంట్. ఎన్విరాన్మెంట్కి అది ఒక వండర్ఫుల్ సింబల్ అవుతుంది. మనం ఒక ట్రీని ప్లాంట్ చేస్తున్నామంటే మనం ఒక హోప్ని ప్లాంట్ చేస్తున్నట్టు అనమాట. మనం ఒక ట్రీని ప్లాంట్ చేస్తాం, అదే మన ఫ్యూచర్ని ప్లాంట్ చేస్తున్నట్టు. మన కోసం మన ఫ్యూచర్ని ప్లాంట్ చేస్తున్నాం, అండ్ మన చిల్డ్రన్ కోసం అండ్ బర్డ్స్ కోసం. వీ ప్లాంట్ సంథింగ్ దట్ విల్ లాస్ట్ లాంగ్ ఆఫ్టర్ వీఆర్ గాన్. మనం ప్లాంట్ చేసేది ఆ ట్రీ అనేది ఎవర్ లాస్ట్ అనమాట, లాంగ్ లాస్టింగ్. ఎప్పటికీ మనం వెళ్ళిపోయినా సరే మనం ప్లాంట్ చేసినవి ఉంటాయి. సో ఇది ఎన్హెచ్కే రేడియో వాళ్ళు అడిగిన క్వశ్చన్స్. అండ్ వాంగారి మాతయ్య గారు ఇలా ఎన్విరాన్మెంట్ గురించి చాలా కాన్సర్న్ ఉంటుంది అనమాట ఆవిడకి. ఇలా ఆఫ్రికన్ ఉమెన్ని ఆవిడ మార్చారు, అండ్ ఆఫ్రికన్ ఎన్విరాన్మెంట్ని ఆవిడ ఈ విధంగా మార్చారనమాట. ఇది ఎన్విరాన్మెంట్ లెసన్. ఎన్విరాన్మెంట్ లెసన్లో వాంగారి మాతయ్య గారి ఈ ఆన్సర్స్ అన్నీ విన్నాక మనకి చాలా కాన్సర్న్ కలుగుతుంది ఎన్విరాన్మెంట్ మీద. సో ట్రీస్ని ప్లాంట్ చేయడం, ఇంకా మన సరౌండింగ్స్లో ప్లాంట్స్ని పెంచడం, ఇవన్నీ చాలా అవసరం అనమాట. గ్రీనరీ అనేది మనకి ఉండాలి. మన హెల్త్కి, మన పొల్యూషన్ ఫ్రీ ఎన్విరాన్మెంట్కి గ్రీనరీ అనేది తప్పనిసరి. ఓకే ఫ్రెండ్స్, Thank you for watching. Please share my videos to your friends. See you in next class. Bye bye. Take care.